హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు గుమగుమలు కిచెన్. చాలా సింపుల్గా టేస్టీగా గోంగూర పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇది అన్నం, చపాతీ, పుల్కా అన్నిటిలోకి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. 1 కప్పు కందిపప్పుని శుభ్రంగా కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో సరిపడా నీళ్లు పోసుకొని 2 కట్ చేసిన పచ్చిమిర్చి, 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, 1 టమాటా ముక్కలు, కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, సరిపడినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. పప్పు చక్కగా ఉడికింది. ఈ విధంగా పప్పు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసిన 2 కట్టల వరకు గోంగూర వేసుకుందాం. గోంగూర ముందే వేస్తే పప్పు సరిగ్గా ఉడకకుండా బద్దలుగా ఉండిపోతుంది. అందుకే పప్పు కొద్దిగా ఉడికిన తర్వాత గోంగూర వేసుకొని మళ్ళీ 1 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకుంటే పప్పు గోంగూర చాలా చక్కగా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా పప్పు చక్కగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఈ పప్పుని తాలింపు వేసుకుందాం. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమన్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసుకుందాం. అందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 2-3 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న పోపుని పప్పులో వేసి కలుపుకుందాం. ఇప్పుడు ఆ పప్పుని 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. పప్పు కొద్దిగా మరగడం స్టార్ట్ అయితే మన పప్పు రెడీ అయిపోయినట్టే. చూడండి, ఇలా మరిగితే పప్పు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా గోంగూర పప్పుని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసాం కదా. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.